జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకందరికీ వారికి సాధ్యమైన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహాయం కోరే వారికి ఏ విధంగానైనా సహాయం చేయమని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. పార్టీ ముఖ్య కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ గిఫ్ట్ ఏ స్మైల్ అనే ఒక వండర్ఫుల్ ఇనిషియేటివ్ని కేటీఆర్ గారు మొదలుపెట్టినటువంటి వండర్ఫుల్ ఇనిషియేటివ్ని పార్టీ నాయకులందరూ కూడా ఫాలో కావాలని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా 6 హోండా యాక్టివాలు డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పెషల్లీ ఏబుల్డ్ వారికి ఇస్తానని, అదేవిధంగా బ్రైట్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కూడా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో పెద్దలు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సంజయ్ రావు గారు, అదేవిధంగా పెద్దలు వినోద్ సార్ గారి సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు హోండా యాక్టివాలు అదేవిధంగా ల్యాప్టాప్లు ఈరోజు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గతంలో కూడా కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు 100కు పైగా అంబులెన్స్లు, 1000కి పైగా ఇట్లాంటి 3 వీలర్స్, వేల సంఖ్యలో విద్యకు అవసరమైన సహాయం కావచ్చు, వైద్యానికి అవసరమైనటువంటి సహాయం కావచ్చు, ఇట్లా వివిధ మార్గాలలో వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేలాది మందికి సహాయం చేసినటువంటి పరిస్థితులు గతంలో కూడా చూసినాము. గతంలో ఈ 7 సంవత్సరాలలో ఇది నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నది. వైల్ ఇన్ పవర్ ఆర్ ఇన్ అపోజిషన్, గిఫ్ట్ ఏ స్మైల్, దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ అండ్ దిస్ విల్ బీ కంటిన్యూడ్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. రామన్న పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చినటువంటి వండర్ఫుల్ ఇనిషియేటివ్ని రానున్న సంవత్సరాలలో కూడా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది ఎన్నో సందర్భాలలో వేల సంఖ్యలో ఇట్లాంటి గిఫ్ట్ ఏ స్మైల్ ఇనిషియేటివ్స్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.